What is airdrop test? Very important for prelims. Therefore, what is airdrop test conducted by ISRO? So what we have to understand airdrop test is, what they do is basically to make sure that satellites are safe. The re-entry part should be safe using a parachute. So it's like this matter. So ఏమవుతుందంటే చాలా రీసెర్చ్ చేసుకుని మనం చాలా ఖర్చు పెట్టి మిసైల్స్ కానీ రాకెట్స్ కానీ తయారు చేస్తాం కాబట్టి when the re-entry part comes back, there is a lot of chance due to the heat it burns out. And ఒక పర్టికులర్ లెవెల్ వరకే అది మూవ్మెంట్ ఉంటుంది, దాని తర్వాత it falls down. So keeping that in mind, a first airdrop test was done which was successful అన్నమాట. సో దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటిది, ఫంక్షన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ADT-1 అంటే ఏంటిది? ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ validates parachute deceleration system especially for splashdown first. Next, CS అంటే crew escape system. Astronaut ejection వచ్చినప్పుడే when it's about to land only the astronaut will come out of it and then the flight starts and then the parachute pops out and they land safely మాట. సో దీనివల్ల ఇది అడ్వాంటేజ్. సో సర్వైవల్ బాగుంటుంది. ECLSS అంటే ఎన్వైరన్మెంటల్ కంట్రోల్ అండ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్. ఆక్సిజన్, టెంపరేచర్, వేస్ట్ అండ్ ఫైర్ సేఫ్టీ ఇవన్నీ కూడా క్రూ మాడ్యూల్కి ప్రొవైడ్ చేసే ఐడియా అది. అండ్ నెక్స్ట్ IVHMS ఇంటిగ్రేటెడ్ వెహికల్ హెల్త్ మేనేజ్మెంట్ సిస్టమ్. హెల్త్ యొక్క క్రూ యొక్క హెల్త్, ఫాల్ట్స్, మెషిన్ యొక్క ఫాల్ట్స్ అండ్ ట్రిగర్స్ కరెక్టివ్ యాక్షన్స్ ఆటోమేటికల్లీ. సో దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. అండ్ ఫైనల్లీ LVM-3 లాంచ్ వెహికల్ Mark 3 హ్యూమన్ రేటెడ్ heavy lift rocket modified for astronaut land safety. So these are the features of this particular article మాట. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీంట్లోంచి మనకు వచ్చే క్వశ్చన్స్ ఏంటి? ఫస్ట్, అన్ని స్పేస్ మిషన్ చంద్రయాన్, గగన్యాన్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఇది ఫస్ట్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందుకే ఇది ప్రిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సెకండ్, ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ ఎందుకు ఇవ్వడం అనేది ఓవరాల్ ఐడియా. ఇది ఫర్ పీస్ అండ్ డిసార్మమెంట్. సో this is indirectly related to this article, therefore you will get a scope for prelims question. Next, అసలు ఎయిర్ డ్రాప్ కాన్సెప్ట్ ఏంటిది, ADT ఏంటి, ADT-1. సో ఫీచర్స్ అని గుర్తుపెట్టుకోవాలి, వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. సో దీస్ ఆర్ ఆల్ ద పాయింట్స్ దట్ యూ హ్యావ్ టు నో ఫర్ ఆన్సరింగ్ దిస్ క్వశ్చన్ ఫ్రమ్ ఫర్ ఎయిర్ డ్రాప్ టెస్ట్. ఖచ్చితంగా యూ విల్ గెట్ 1 question ఫ్రమ్ దిస్ పర్టికులర్ టాపిక్ ఇన్ ప్రిలిమ్స్.